హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 87. ఇక స్టోరీ చూసేద్దాం. ఏంటే అని ఆమె మెడ దగ్గర తల మీద చేతిని పెట్టి చెక్ చేస్తాడు సూర్య. ఒళ్ళంతా వెచ్చగా ఉండేసరికి సూర్య భయంగా, ఏంటే నీ ఒళ్ళు ఇంతగా కాలిపోతుంది అని టెన్షన్ పడిపోతూ, ఫీవర్ వచ్చినట్టుంది, ఎప్పటి నుంచి నీకు ఇలా ఉంది? నీకు ఫీవర్ వస్తే నన్ను లేపొచ్చు కదే, నేను కూడా మొద్దులాగా నిద్రపోయాను, నాకు తెలియనే లేదు అని టెన్షన్గా ఫోన్ తీసుకుని డాక్టర్కి కాల్ చేయబోతాడు సూర్య. ధరణి వెంటనే సూర్య ఫోన్ తీసుకుని పక్కన పడేసి, ఏం చేస్తున్నావు కన్నయ్య నువ్వు అంటుంది. ఏం చేయడం ఏంటే, మెంటల్, డాక్టర్కి కాల్ చేస్తున్నాను, ఫోన్ ఇవ్వు అని అంటాడు సూర్య. కన్నయ్య ప్లీజ్, నేను బానే ఉన్నాను, ఇప్పుడు డాక్టర్ అవసరం ఏం లేదులే అంటుంది ధరణి. ఏంటే బావుంది, ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో అని మెడ మీద చేయి పెట్టి చూస్తాడు. కన్నయ్య నువ్వు కంగారు పడకు, స్ట్రెయిన్ ఎక్కువై ఒళ్ళు కొంచెం వెచ్చపడింది అంతే, భయపడకు అని అనగా సూర్య బాధ మీద ఆమె చెంప నిమురుతూ, ఇదంతా ఈ 2 నైట్స్ ఎఫెక్టే కదా అంటాడు. అబ్బా అదేం లేదులే కన్నయ్య, ఏదేదో ఊహించుకోకు అంటుంది ధరణి. కానీ సూర్యకు అర్థమైపోయింది ఇదంతా ఈ 2 రోజుల ఎఫెక్ట్ అని. ఆమె మొహంలో నీరసం కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది. చెమ్మగిల్లిన కళ్ళతో, సారీ పుట్టి, నీ మీద ప్రేమ నన్ను కంట్రోల్ లేకుండా చేసింది, చూడు ఎలా అయిపోయావు, చెప్తే విన్నావా, వద్దంటే చూడు ఇప్పుడు ఎలా అయిందో అంటాడు సూర్య. ధరణి కోపంగా సూర్య బుగ్గని గట్టిగా కొరికి, ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావు, సారీలు పూరీలు చెప్తున్నావు, ఫస్ట్ టైం కొత్త కదా, అలానే ఉంటుంది, 2 రోజులు పోతే అదే సర్దుకుని అలవాటైపోతుంది, ఇంత మాత్రాన డాక్టర్ దగ్గరికి ఎందుకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు, ప్లీజ్ ఇదంతా వద్దు, నిన్నట్లాగానే టాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు ఫీవర్ తగ్గిపోతుందంటుంది ధరణి. సూర్య, అంటే నిన్ను కూడా టాబ్లెట్ వేసుకున్నావా, నాకు చెప్పలేదు అసలు, నాకు తెలియనే లేదు, నిన్న వచ్చినప్పుడు బానే ఉన్నావు కదా అంటాడు సూర్య. ఈవినింగ్ కొంచెం ఒళ్ళు వెచ్చబడితే అత్తమ్మ ఏదో కషాయం ఇచ్చి టాబ్లెట్ ఇచ్చింది, వేసుకున్న వెంటనే తగ్గిపోయింది. సూర్య కోపంగా, మరి ఆ మాట నాకు ఎందుకు రాత్రి చెప్పలేదు, నిన్ను దగ్గరికి తీసుకుంటే చెప్పొచ్చు కదా నాకు హెల్త్ బాగాలేదు అని అని అడగ్గా సూర్య, చా నేను ఒక ఈడియట్ని, నువ్వు ఎలా ఉన్నావని చూసుకోకుండా నా సుఖం నేను చూసుకున్నానంటాడు సూర్య. ఎందుకన్నయ్య అలా ప్రతిదానికి నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటావు, నేను బానే ఉన్నాను కదా, కాబట్టే కదా నీ దగ్గరకు వచ్చింది, అంతగా హెల్త్ బాగోకపోతే నీకు తెలిసిపోయేది కదా ఉంటుంది, మొహం చిన్నబుచ్చుకుని అంటుంది ధరణి. అది కాదురా, ఫీవర్ వచ్చిన మాట నాకు ఒకసారి చెప్పాలి కదా, నిన్న రెస్ట్ తీసుకుంటే ఇవాళ ఫీవర్ వచ్చేది కాదు కదా, అది నా బాధ. సరే ఇదంతా వదిలేయ్, త్వరగా ఫ్రెష్ అవ్వు, హాస్పిటల్కి వెళ్దామంటాడు సూర్య. హా కన్నయ్య, నేను హాస్పిటల్కి అస్సలు రాను, డాక్టర్కి నేను ఏం చెప్పాలి, ఏం చెప్పేదేంటే పొట్టి, జరిగింది చెప్పాలి, నీకంత సిగ్గైతే నేనే చెప్తానులే అని అనగా ధరణి చిరుకోపంగా సూర్య వైపు చూస్తూ, నేను హాస్పిటల్కి రాను, డాక్టర్ని ఇక్కడ పిలిపించు అంటుంది ధరణి. సరే ముందు నువ్వు ఫ్రెష్ అవ్వలే, డాక్టర్కి కాల్ చేస్తానంటాడు కన్నయ్య. నువ్వు చెప్తే అసలు వినో కన్నయ్య అని విసుగ్గా లేచి కూర్చుంటుంది. ఆమెను ఎత్తుకుని వాష్రూమ్లో వదిలి, తర్వాత ఫ్రెష్ అయ్యిరా, నీళ్ళలో ఎక్కువసేపు ఉండకని తన ఫ్యామిలీ లేడీ డాక్టర్ కాల్ చేసి రమ్మని చెప్తాడు సూర్య. వాష్రూమ్లోకి వెళ్ళిన ధరణి చెప్తే వినడు అస్సలు కన్నయ్య. డాక్టర్ అడిగితే ఏం చెప్పాలి, నా మొగుడు ప్రేమను తట్టుకోలేక జ్వరం తెచ్చుకున్నానని చెప్పాలా, షవర్ ఆన్ చేస్తుంది, వెచ్చటి నీళ్లు ఒంటి మీద జారుతూ ఉంటే సూర్య ఇచ్చిన పంటి గుర్తులు మంట రేగుతున్నాయి, వాటిని చూసుకుంటూ, ఒంటి నిండా టాటూస్ పెడితే జ్వరం రాక ఇంకేం వస్తుంది, నువ్వు నీ మొరటి సరసం అని రాత్రి జరిగింది ఆమె కళ్ళ ముందు మెదిలేసరికి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. నిన్ను తట్టుకోవడం కష్టమే కన్నయ్య అని నవ్వుకుని ఫ్రెష్ అయి ఒక్కసారిగా రెడీ అయి బయటకు వస్తుంది ధరణి. సూర్య ధరణి తలస్నానం చేసి రావడం చూసి, ఏయ్ మెంటల్, ఫీవర్ వస్తే తలస్నానం ఎందుకు చేసావే, అసలు నీకు బుద్ధి లేదు, అంత జుట్టు ఎప్పటికీ ఆరేది అని కసురుతూ జుట్టు ఆరేంత వరకు డ్రై చేస్తాడు సూర్య. కొంచెం సేపు రెస్ట్ తీసుకో,
నేను ఫ్రెష్ అయ్యి వస్తానని 10 నిమిషాల్లో వచ్చేశాడు సూర్య. ధరణి ఫీవర్ వచ్చిందని అసలు సూర్యకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. తను వచ్చేసరికి నీరసంతో పడుకుని ఉన్న ధరణి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని అలాగే చూస్తూ ఉంటాడు సూర్య. ఏంటి కన్నయ్య అలా చూస్తున్నావు అంటుంది ధరణి చిరునవ్వుతో. ఇదంతా నా వల్లే కదా అంటాడు ఆమె పక్కన పడుకుని హక్ చేసుకుంటూ. అదేం లేదులే కన్నయ్య అని ఆమె కూడా హక్ చేసుకుని సూర్య వైపు తిరిగేసరికి ఆమె ఎద మీద అక్కడంతా ఎర్రగా కనిపిస్తుంది సూర్యకి. సూర్య లేచి కూర్చుని పైట పిన్ని తీసి పైటను పక్కకు జరిపి చూస్తాడు. అక్కడ అంతా ఎర్రగా అతని పంటిగట్లు ఉంటాయి. అలాగే నడుమంతా చూసరికి అక్కడ కూడా అలాగే ఉంటాయి. మరీ ఇంత వైల్డ్గా బిహేవ్ చేశానా అని ఫీల్ అవుతూ, పొట్టి ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తే నీకు నొప్పి అనిపించలేదా? ఎలా తట్టుకున్నావే? చెప్పొచ్చు కదా పెయిన్ ఉంది అని అంటాడు బాధగా సూర్య. సూర్యాని తన మీదకి లాక్కుని హక్ చేసుకుని, అప్పుడు నాకు కూడా నొప్పి అనిపించలేదు కన్నయ్య. ఇప్పుడు కూడా నొప్పి లేవు అనుకో. నాలో నాకు నీలో ఈ వైల్డ్నెస్ నచ్చిందని చెప్పాను కదా. నువ్వేం ఫీల్ అవ్వకంటుంది ధరణి. డాక్టర్ ఏంటి ఇంకా రాలేదని ఫోన్ చేస్తూ ఉంటాడు సూర్య. కన్నయ్య వస్తుందిలే, ఇప్పటికే ఎన్నిసార్లు చేసావు, నిమిషం నిమిషానికి చేస్తే ఎలా ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? నువ్వు నీ ఆరాటం అంటుంది ధరణి. అంతలో డోర్ తడుతున్న సౌండ్ వినిపించడంతో సూర్య వెళ్ళి డోర్ తెరుస్తాడు. ఎదురుగా డాక్టర్ ఉండడం చూసి, రండి డాక్టర్ అంటూ ధరణిని చూపిస్తూ, తనని ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అంటాడు సూర్య. డాక్టర్ ధరణిని చెక్ చేసి ఫీవర్ 102 ఉంది, నార్మల్ ఫీవర్. సూర్య మీరంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటుంది డాక్టర్. సూర్య డాక్టర్ వైపు చూస్తూ, డాక్టర్ అది ఒక నిమిషం ఆగి 2 డేస్ బ్యాక్ ఫస్ట్ నైట్ జరిగింది, నిన్న సెకండ్ నైట్. దాని ప్రభావమే దానికి ఫీవర్ వచ్చింది. తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ప్లీజ్ చూడండి, ఒకసారి పూర్తిగా చెక్ చేయండి అంటాడు డాక్టర్ని. ధరణి చిరుకోపంగా సూర్య వైపు అలాగే చూస్తుంది. ఎలా చెప్తున్నారు చూడు అనుకుంటుంది మనసులో. ఓకే, మీరు కొంచెం బయటికి వెళ్ళండి అని సూర్యని అనగా సూర్యని బయటికి పంపించి ధరణిని చెక్ చేస్తుంది ఆమె. ధరణి మొహమాటం పడుతూ చెక్ చేయడానికి కోఆపరేట్ చేయదు. ప్లీజ్ మా, నువ్వు ఇలా చేస్తే నేను ఎలా చెక్ చేసేది? నేను ఒక ఆడదాన్ని, మొహమాట పడకుండా చూపించు అని ఆమె ఒంటి మీద గాయాలను చూసి డాక్టర్ నూరేళ్ళు పెడుతుంది. అంతే. ధరణి సిగ్గుగా అనిపించి వెంటనే తన పైటను కవర్ చేసుకుంటుంది చిన్నగా నవ్వుతూ. డాక్టర్ ఈ కాలం పిల్లలకు స్మూత్గా హ్యాండిల్ చేయడమే రాదు అని ఆయింట్మెంట్ టాబ్లెట్స్ ఆమె దగ్గర ఉన్నవి ఇచ్చి 2 డేస్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది మా అని అంటుంది ఆమె. ధరణి డాక్టర్ వైపు చూసి, ప్లీజ్ డాక్టర్ గారు ఈ విషయం మాత్రం మా హస్బెండ్కి చెప్పకండి. మీ 2 డేస్ అంటే 1 మంత్ అయినా దగ్గరకు రాడు. అతనికి నా విషయంలో చాలా భయం ఎక్కువ, ప్లీజ్ అంటుంది. డాక్టర్ చిన్నగా నవ్వుకుని భర్తకు తగ్గ భార్య అని ధరణి చెంప తట్టి జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి ప్రాబ్లం లేదని వెళ్తూ బయట ఉన్న సూర్యాన్ని చూసి, ఆయింట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆమె కొంచెం సెన్సిటివ్ కదా, అందుకే ఫీవర్ వచ్చింది, కొంచెం స్మూత్గా హ్యాండిల్ చెయ్యవయ్యా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది డాక్టర్. డాక్టర్ ఏం ప్రాబ్లం లేదని చెప్పగానే అమ్మయ్య అనుకుని ధరణి దగ్గరకు వెళ్తాడు సూర్య. కోటి ఏం ప్రాబ్లం లేదంట, లేవే, నాకు ఎంత భయం వేసిందో తెలుసా అంటాడు సూర్య. నేను చెప్తూనే ఉన్నాను కదా కన్నయ్య, వద్దు అని, నువ్వే నా మాట వినకుండా పిలిపించావు. ఇప్పుడు ఆమె వచ్చి చూస్తే ఏమైంది? ముందు నాకు టెన్షన్ తగ్గింది అని పైకి లేపించి టిఫిన్ తెప్పించి ధరణికి తినిపించి టాబ్లెట్స్ వేసి ఆయింట్మెంట్ రాసి ఫీవర్ తగ్గే వరకు ధరణి దగ్గరే కూర్చుంటాడు సూర్య. ఫీవర్ తగ్గింది అని నిర్ణయించుకున్నాక, పొట్టి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు సూర్య. ధరణి కంగారుగా, కన్నయ్య నేను వస్తానంటుంది. ఫీవర్ ఉంటే ఎక్కడికి నువ్వు వచ్చేది, నోరు మూసుకుని రెస్ట్ తీసుకో అని అనగా, కన్నయ్య ప్లీజ్ ప్లీజ్ నేను వస్తాను, నాకు ఇంట్లో ఉంటే ఏం తోచదు, నేను అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటానంటుంది ధరణి. అయినా సరే సూర్య వినకుండా ధరణిని ఇంట్లోనే ఉంచి వెళ్ళిపోతాడు. మీటింగ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. తను ఛాంబర్లో కూర్చుని ఉన్న
సూర్య దగ్గరికి సోనా ని ఫాలో అవ్వమని చెప్పిన సెక్యూరిటీ వచ్చాడు. సోనా, ఆకాష్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ ఫైల్ సూర్య ముందు ఉంచుతాడు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.